యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి అంశము మూలరాయి అనేటువంటి అంశం మీద తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 118:22 వచనంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఎవరైతే ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి అది మూలకు తలరాయి అవుతుందంట. దీన్ని మత్తయి సువార్త 21:4 వచనంలో చూడండి. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలమందు తనకు పండ్లను చెల్లించునట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చుమని ఆయనతో చెప్పారు. మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించు రాయి మూలకు తలరాయి ఆయన ఇదే ప్రభు వలన కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా అనేదండి. ఈ ఉపమానం ఏంటంటే తోటలోనికి అనేక మంది పనిగాళ్ళను పంపించారండి, దాసులను అందరిని చంపేశారు. కానీ చివరికి తన కుమారుని కూడా పంపించారు. వారు ఆ కుమారుని కూడా చంపేశారు. ఆ యొక్క రాయి ఎవరంటే క్రీస్తు ప్రభువారండి. అంటే లోకం చేత తృణీకరింపబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అదే మూలకు తలరాయి. తలరాయి ఇల్లు అంటే మనమండి. మనం దేవుని చేత కట్టబడిన ఇల్లు, దేవుని ఆలయము. రాయి అనబడినటువంటి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. అనగా మనమందరము కూడా సంఘం అనబడినాం, పరిశుద్ధులుగా పిలువబడినాము. ఆయన శిరస్సుగా పిలువబడ్డాడు. అందుకే ఆయన్ను లోకమంతా తృణీకరించింది. లోకము ఆయన్ను ఎప్పటికీ అంగీకరించలేదు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను మూలకు తలరాయిగా చేశాడు. ఈ మాటను అపోస్తుల కార్యం 4:11 వచనంలో అంటున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. అపోస్తుల కార్యం 4:11 అంటుంది. 12 వచనం, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు. ఆకాశము క్రింద ఇవ్వబడినటువంటి ఏ నామములలో రక్షణ లేదు. ఈ నామమునే మనకు రక్షణ ఉంది. ఈ నామము అనగా క్రీస్తు ప్రభువారు. ఎవరైతే క్రీస్తు ప్రభువారిని తృణీకరించారు, లోకం ఆయన్ను అసహించింది, లోకం ఆయన్ను ద్వేషించింది, లోకం ఆయన్ను అవమానపరిచింది, ఆయనను దేవుడు ఈ లోకానికే ఒక మూలరాయిగా చేశాడు. ఈ లోకం అంతటినీ రక్షించటానికి, పాపులందరినీ రక్షించటానికి క్రీస్తు ప్రభువారు ఒక మూలరాయి అయి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:20 వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు మీరు వృద్ధి పొంది ఉన్నారు. ఎవరంటే అనేది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నాం. మరి ఒక పునాది లేదండి, ఒకే పునాది. క్రీస్తు ప్రభువారు పునాది వేశాడు, అది కట్టాడండి. ఆ పునాదికి క్రీస్తు ప్రభువారు మూలరాయి. ఆ మూలరాయికి అపోస్తులు ప్రవక్తలు దాని మీద కట్టబడి ఉన్నారు. వీరు మనకు మాదిరై ఉన్నారు అంతే. మరి ఒక పునాది లేదు, ఒకే పునాది వేయబడింది. అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. 22వ వచనంలో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. క్రీస్తు ప్రభువారు సంఘాన్ని కట్టాడండి. ఆ సంఘానికి మూలరాయి అనబడినటువంటి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆ సంఘములో వీరంతా సభ్యులై ఉన్నారు. అపోస్తులు సంఘాలను కట్టలేదండి. చాలామందికి తెలియక బైబిలు కొరింథీ సంఘము అంటారండి. కొరింథీ సంఘము కాదు, కొరింథీ ఊరి పేరు. గలతీ సంఘం అంటారు, గలతీ సంఘం కాదు. గలతీ ఒక ఊరు, ఎఫెసీ ఒక ఊరు, రోమ్ అనేది ఒక ఊరు, అది రోమా పట్టణము. అందుకే కొరింథీలో ఉన్న సంఘము, గలతీలో ఉన్న సంఘము, ఎఫెసీలో ఉన్న సంఘము, తెస్సలోనికలో ఉన్న సంఘము.
అనగా అపోస్తులు సంఘాలను కట్టలేదు, క్రీస్తు ప్రభువారు సంఘాన్ని కట్టాడు. ఆ సంఘమునకు క్రీస్తు ప్రభువారు శిరస్సు అయి ఉన్నాడు. వీళ్ళు పునాది వేసి ఉన్నారు. ఆ పునాది మీద మనం కట్టబడి ఉన్నాము. ఆ పునాదే పరిశుద్ధులకు అగుటకు వేయబడినటువంటి పునాది, ఒకే పునాది. అందుకే అపోస్తుల బోధ యందు సహవాసనం మందు రొట్టె విరుచుట యందు మీరు ఎడతెగక ఉండండి. అపోస్తులు మొదటి శతాబ్దంలో ఏమైతే బోధించారో నేటికి మనం బోధించేది అదేనండి. క్రొత్త బోధ ఏం కాదు. పౌలు గారు ఏమైతే బోధించారో, క్రొత్త నిబంధన సిద్ధాంతం ఏమైతే బోధిస్తుందో, నేటికి మనం బోధించేటువంటి బోధ కూడా అదే బోధ, అదే సిద్ధాంతము, అవే లేఖనాలు అయి ఉండాలి. ఆ లేఖనముల యందు మీరు కట్టబడి ఉండాలి. కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, చెరుపురుగోరి బోధలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, వంకరి మాటల చేత మీరు కట్టబడకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమనగు మూలరాతిని సియోనులో స్థాపించును. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడు అను మాట లేఖనమందు వ్రాయబడి. ఎవరండి? ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమైన మూలరాయిని సియోనులో స్థాపించి ఉన్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు కదా, నన్ను చూసి ఎవడైనా సిగ్గుపడితే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల ముందు నేను సిగ్గుపడతాను. సిగ్గుపడవద్దు. క్రీస్తు ప్రభువారిని చూసి సిగ్గుపడవద్దు. చాలామంది పబ్లిక్లో బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారు. సిగ్గుపడవద్దు. క్రీస్తు ప్రభువారిని యందు విశ్వాసం ఉంచడానికి సిగ్గుపడవద్దు, నమ్మటానికి సిగ్గుపడవద్దు, రక్షింపబడటానికి సిగ్గుపడవద్దు. అందుకే 7వ వచనంలో, విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడును, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదురో అదే మూలకు తలరాయి ఆయను, మరి అది అడ్డురాయి అడ్డుబండ ఆయను. ఒకవేళ మీకు గిన విశ్వాసం లేదు కనుకో, ఆయన మీకు అడ్డురాయి అడ్డుబండ కంటే పరలోక పట్టణానికి వెళ్ళకుండా మీకు ఒక అడ్డురాయిగా ఉంటాడు. విశ్వసించిన వారికి ఆయన రక్షించటానికి మూలరాయి, విశ్వసించనటువంటి వారికి అడ్డుబండ అడ్డురాయి ఉన్నాడంటే ఆ పరలోక పట్టణానికి మీరు వెళ్ళటానికి అర్హత లేదు. ఎవరైనా కానీ ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలంటే ద్వారము మార్గము క్రీస్తు ప్రభువు. అందుకే అంటాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఎవడైనాను తండ్రి యొద్దకు వెళ్ళాలంటే నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు. అందుకేనండి అనేకులు ఆ పరలోక పట్టణానికి బలవంతంగా దూరాలనుకుంటున్నారు. బలవంతంగా ఎవరు వెళ్ళలేరండి. వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. అది క్రీస్తు ప్రభువారు అనుమతిస్తేనే ఆ పట్టణానికి వెళ్ళేది. బలవంతంగా వెళ్ళటానికి అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. అందుకే 2:4లో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువుని వద్దకు వచ్చి ఉన్నాము. 5వ వచనం అంటున్నారు చూడండి, యేసుక్రీస్తు ద్వారా అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నాము. ఆయన మూలరాయి ఉన్నాడు. మనం ఎవరమంట? సజీవమైనటువంటి రాళ్ల వలె కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరము వలె కట్టబడి ఉన్నాము. ఆయన మూలరాయి, సంఘానికి శిరస్సు. మనము సజీవమైన రాళ్ళము. నిర్జీవమైనటువంటి రాళ్ల వలె కాకుండా, నిర్జీవమైనటువంటి అంటే నిర్జీవమైనటువంటి రాళ్ల వలె కాకుండా మీరు సజీవమైన రాళ్ల వలె ఉండడం. మనం ఎప్పుడు నిర్జీవమైన రాళ్ళం అంటే ప్రభువు యందు విశ్వాసం ఉంచినప్పుడు, రక్షణ లేనప్పుడు మనము నిర్జీవమైనటువంటి రాళ్ళము. ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి మనము సజీవమైనటువంటి రాళ్ల వలె ఉన్నాము. ఆయన మూలరాయి అయి ఉన్నాడు. లోకాన్ని రక్షించడానికి ఆయనే మార్గమై ఉన్నాడు, మూలరాయి అయి ఉన్నాడు. ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. మనము సంఘంలో సభ్యులమై ఉన్నాము, అవయములై ఉన్నాము. మనము ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ప్రతివాడు చక్కగా కట్టబడి సజీవమైనటువంటి రాళ్ల వలె మనం ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుచేత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4 పదాల్లో, ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించడం సిగ్గుపడక ఆ నామమును బట్టి దేవుణ్ణి మహిమపరచవాలని బైబిల్ చెబుతాయి.
నువ్వు క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడవద్దు. చాలామంది క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. అంటే సమాజం ఏమైనా తక్కువ అంచనా వేస్తుందని, లేకుంటే సమాజము అవమానపరుస్తుందని, సమాజము అగౌరవపరుస్తుందని ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిన తర్వాత ఎవరైనా అడిగారనుకో, నువ్వు ఏమిటండి, వాట్ యు ఆర్ అంటే ఐఎమ్ ఏ క్రిస్టియన్. సిగ్గుపడకూడదు. చాలామంది క్రైస్తవుడు అయిన తర్వాత వీళ్ళు అంటారు నువ్వు 2 3 అంటారు. 2 3 అంటే చెప్పొద్దు. 2 కాదు 3 కాదు. క్రిస్టియన్ అంటే 4. క్రిస్టియన్ అనే పదాలు 4 ఉంటాయి. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు 4. సో మనకి ఇంకా ఈ మతభేదాలు ఉండకూడదు, ఇంకొక తారతమ్యాలు ఉండకూడదు. ఒకడు ఒక కులం అంటే ఒకరిని ఒక రీతిగా ఇంకొక రీతిగా ప్రేమించవద్దు. కపటం లేనటువంటి ప్రేమ ఉండాలి. సో బైబిల్ ఏం చెబుతుందంటే క్రీస్తు ప్రభువారు మూలరాయి ఉన్నాడు. దేనికి? లోకానికి మూలరాయి, రక్షించడానికి ఆయన మూలరాయి. ఈ సృష్టి మొత్తానికి ఆయన మూలరాయి. అందుకే క్రీస్తు ప్రభువారు విసర్జించబడి ఉన్నాడు, లోకం చేత అవమానపరచబడి ఉన్నాడు. ఆయన సిలువేయబడినప్పుడు దొంగలు అన్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని బయటికి రమ్మన్నారు. నీవు క్రీస్తు అయితే రక్షించుకోమని చెప్పారు. ప్రపంచమంతా ఆయన విసర్జించబడింది, కానీ దేవుడు ఆయనను లోకాన్ని రక్షించడానికి ఒక మూలరాయిగా చేసి ఉన్నాడని బైబిల్ చెబుతుంది. అయితే నీవు ఎలా ఉండాలంటే నీవు సజీవమైనటువంటి రాయిగా ఉండాలి, నిర్జీవమైనటువంటి రాయిగా ఉండకూడదని బైబిల్ చెబుతుంది. సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. మీ అందరికీ వందనాలు, శుభములు. ఆమేన్.